ఓం శ్రీ గణేశాయ నమః. ముందుగా శ్రీ తెలుగు ఆస్ట్రాలజీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు పంచాంగం శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సరము శిశిర ఋతువు మాఘమాసము ఉత్తరాయణము తారీఖు 10వ తారీఖు ఫిబ్రవరి 2026 సంవత్సరము వారము మంగళవారము తిథి అష్టమి ఉదయం 7:29 వరకు అష్టమి తిథి ఉండి తదుపరి నవమి తిథి వస్తుంది. నక్షత్రం విశాఖ ఉదయం 8:16 వరకు ఉండి తదుపరి అనురాధ నక్షత్రం వస్తుంది. వర్జం మధ్యాహ్నం 12:42 నుండి 2:28 వరకు ఉంటాయి. దుర్ముహూర్తం ఉదయం 8:45 నుండి 9:36 వరకు ఉంటాయి. తిరిగి మరలా దుర్ముహూర్తం రాత్రి 10:56 నుండి 11:46 వరకు ఉంటాయి. అమృత గడియలు రాత్రి 11:17 నుండి 1:03 వరకు ఉంటాయి. ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి ఈరోజు జరగనున్నటువంటి దిన ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మంగళవారం కాబట్టి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన కానీ ఆంజనేయ స్వామి వారి ఆరాధన కానీ చేయడం వల్ల ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు జరగనున్నటువంటి ఫలితాలు మరింత శుభకరంగా జరిగే అవకాశం ఉంటుంది అని తెలియజేస్తూ ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కుటుంబంలో సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. బాధ్యతలు అయితే పెరుగుతాయి. ముందు బకాయిలు అయితే ఈరోజు వసూలు చేయడం కష్టతరమనే చెప్పుకోవచ్చు. సోమరితన లక్షణాలు అయితే ఈరోజు మీరు విడనాడాలి. కుటుంబంలో ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. స్థిరాస్తి తగాదాలు కూడా ఈరోజు ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే అంతగా కలిసి రావు. భార్య భర్తల మధ్య కూడా వైరం పెరుగుతుంది. బద్ధకం పెరిగిపోయే అవకాశం ఉంది. గృహ నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో అవి ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో నష్టం చూపిస్తూ ఉంది. వాహన ప్రమాదాలు జరుగుతాయి. ఈర్ష్య ద్వేషం లాంటివన్నీ ఈరోజు మీరు తగ్గించుకుంటేనే మంచిది. కొన్ని అపనిందల పాలయ్యే చేయని పనులకు మీరు బాధ్యత వహించాల్సిన అవసరం అయితే ఈరోజు రావచ్చును. మధ్యవర్తుల వల్ల కూడా ఈరోజు మోసాన్ని చూస్తారు. ఆదాయం ఆశాజనకంగా లేదు. రుణ ప్రయత్నాలు కూడా కలిసి వచ్చే అవకాశం అయితే లేదు. కుటుంబం సౌఖ్యం అంతంత మాత్రంగానే ఉంది. అనారోగ్య సూచన కూడా ఈరోజు చూపిస్తూ ఉన్నది. విద్యార్థులు ఈరోజు రాత్రి తొందరగా పడుకోకుండా సెల్ ఫోన్లు అదేవిధంగా వీడియో గేమ్స్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల తలనొప్పులు వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఉద్యోగస్తులు ఎంత కష్టపడినా సరే ఈరోజు ఫలితం అయితే ఆశాజనకంగా లేదు. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు అయితే చేజారిపోయే అవకాశమే కనిపిస్తుంది. ఈరోజు తోటి కోడళ్ళ మధ్య స్త్రీలకి విభేదాలు కలిగే అవకాశం ఉంది. చుట్టుపక్కల వారితో కూడా గొడవలకు దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపారస్తులు ఆటోమొబైల్ రంగానికి చెందిన వారు అదేవిధంగా ఆటోమొబైల్ మెకానిక్లు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు స్వల్ప లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం లేదంటే ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం చేయడం వల్ల చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం. సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి అప్రయత్న కార్యసిద్ధి అంటే ప్రయత్నం చేయకుండానే అనుకున్న పనులన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఆహార ధాన్యాలు వస్త్ర వ్యాపారస్తులకైతే అనుకూలంగా ఉన్నది. అధిక శ్రమతో పనులు కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లుగా ఈరోజు మీరు చేసే ప్రతి పని కూడా సఫలీకృతం అవుతుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆరోగ్య సమస్యలను కూడా ఈరోజు అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అయితే సంతృప్తికరంగా ఉంటుంది. అనుకున్నదే తడవుగా ప్రతి పనిని కూడా సకాలంగా పూర్తి చేస్తారు. స్నేహితుల ద్వారా అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. ఇంట్లో మరమ్మతులు రీమోడలింగ్ లాంటివి అయితే చేస్తారో అనుకోని అవకాశాల వల్ల శుభ సూచన అయితే కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మానసికంగా ఆనందంగా ఉంటారు. కొంత అతి కష్టం మీద అయితే ఈరోజు ఉద్యోగస్తులకు ప్రమోషన్ కూడా చూపిస్తూ ఉన్నది. పోటీ పరీక్షల్లో విద్యార్థులు ముందడుగు వేస్తారు. ప్రతి క్షణం కూడా కష్టపడితే తప్ప విద్యార్థులకు చక్కటి భవిష్యత్తు అయితే ఉండే అవకాశం అయితే లేదు. కాబట్టి ప్రతి క్షణము కూడా ఈరోజు విద్యార్థులు చదువు మీదే దృష్టి పెట్టడం అయితే మంచిది. ఆదాయం అయితే ఆశాజనకంగానే ఉంది. రుణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం కూడా కలిసి వస్తుంది. విద్యార్థులకు గతంతో పోల్చుకుంటే విద్యపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు ఉద్యోగాల్లో ప్రముఖులతో పరిచయాలు అయితే ఏర్పడతాయి. స్త్రీలు ఇరుగు పొరుగు వారితో స్నేహంగా మెలుగుతారు. వెహికల్ ఫైనాన్స్ అదేవిధంగా హోల్సేల్ వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణమే కనిపిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా శ్రీ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేయడం ద్వారా లేదంటే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ
తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం. షష్ఠ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొనుగోలు అదేవిధంగా అమ్మకాలు కూడా లాభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్థిక స్థితిగతులు అయితే మెరుగ్గా కనబడుతున్నాయి. అవకాశాలు చేజారిపోకుండా జాగ్రత్త అయితే వహిస్తారు. ప్రభుత్వ ప్రైవేటు రంగాలకు సంబంధించినటువంటి వారికి పెండింగ్ బిల్లులు ఏవైనా ఉంటే అవి ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి ఉద్యోగ పరంగా నూతన అవకాశాలు అయితే ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. మీ సామర్థ్యాన్ని అయితే నిరూపించుకుంటారు. వివాహ ప్రయత్నాలు అయితే సానుకూలపడి ముందుకు సాగుతాయి. అప్పు చేసి మరీ ఈరోజు పెట్టుబడి పెడతారు. అదైతే భవిష్యత్తులో మీకు కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజకీయ నాయకులతో ఈరోజు పెద్దవారితో కూడా మీరు పరిచయాలు పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తారు. పోటీ పరీక్షలలో విద్యార్థులు అదేవిధంగా ఎవరైతే ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నారో వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యం పట్ల ఈరోజు కొద్దిగా మెలకువైతే అవసరము. విందు వినోదాల్లో కూడా పాల్గొనే అవకాశం అయితే ఉంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ఈరోజు మీ వద్దకు వస్తాయి. ఆహార నియమాలు కూడా ఈరోజు పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఏది పడితే అది అయితే ఈరోజు తినకూడదు అని చెప్పేసి సూచనప్రాయంగా తెలియజేస్తూ ఈరోజు ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. రుణాలు కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం కలిసి వస్తుంది. ఆరోగ్యం కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. విద్యార్థులు విద్య అర్థం కాకపోయినా సరే మళ్ళీ చదివి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా నిరుద్యోగులు చేసేటటువంటి ఫలితాలు అయితే ఈరోజు సఫలీకృతమయ్యి చక్కటి ఉద్యోగాలు పొందే అవకాశం అయితే ఉంది. ఉద్యోగస్తులకు చక్కటి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇలాంటివి అయితే పొందే అవకాశం కనిపిస్తుంది. స్త్రీలు కుటుంబ వ్యవహారాల్లో నిమగ్నమై ఉంటారు. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వచ్చి చక్కటి లాభాలు పొందే అవకాశం ఉంది అని తెలియజేస్తూ ఈరోజు ఈ రాశివారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం, లేదంటే శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయడం, ఆలయాల సందర్శన చేయడం వల్ల చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం. పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీకు ఏం కావాలో, ఎందుకు బాధపడుతున్నామో తెలియనటువంటి అయోమయ పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది. ఎక్కువగా మాట్లాడడం, అతివాదం వల్ల కూడా ఈరోజు నష్టం చూస్తారు. ఇతరులపై ఆధారపడే స్వభావం వల్ల కూడా నష్టం కనబడుతుంది. కుటుంబానికి దూరంగా గడపాల్సి వస్తుంది. చెడు స్నేహాలు, చెడు వ్యసనాల వల్ల ఈ రోజైతే నష్టాలు చూస్తారు. కాబట్టి జల సంబంధమైనటువంటి రోగ సూచన కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి జాగ్రత్త తీసుకోవడం సూచనగా తెలియజేస్తూ చెడు నడవడిక అదేవిధంగా చెడు వారితో స్నేహం కూడా ఈరోజు మిమ్మల్ని ముంచేసే అవకాశం అయితే కనిపిస్తుంది. శత్రువులు అయితే ఇబ్బంది పెడతారు. డాక్యుమెంట్ సంబంధించిన వ్యవహారాలు ఏవైనా ఉంటే అవి 1-2 సార్లు చెక్ చేసుకుని మాత్రమే సంతకాలు పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. కళ్ళకు, కాళ్లకు అదేవిధంగా తలకు సంబంధించినటువంటి రోగాలు ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఈరోజు కనిపిస్తుంది. దైవ దర్శనం చేయాలనే తపన అయితే పెరుగుతుంది. మొండితనం, పంతం వల్ల కూడా ఈరోజు నష్టాన్ని చూస్తారు. వేసుకున్న ప్రణాళికలు అమలు చేయడం కూడా ఈరోజు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. చంచల స్వభావాన్ని ఈరోజు తగ్గించుకుంటే మంచిది. చాలా ఉత్సాహంగా ఉండే మీరు ఈరోజు నిరుత్సాహంగా, విచారంగా మారే అవకాశం అయితే ఉంది. ఆదాయం ఆశించినంత మాత్రాన లేదు. రుణ ప్రయత్నాలు కూడా ఈరోజు కలిసి రావు. కుటుంబ సౌఖ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఈరోజు ఆరోగ్య భంగం అయితే ప్రధానంగా చూపిస్తున్నది. కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది. ఈరోజు విద్యార్థులు వీడియో గేమ్స్ అదేవిధంగా ఆటల మీద దృష్టి సారిస్తారు తప్పితే చదువు మీద దృష్టి పెట్టరు. ఈరోజు ఉద్యోగస్తుల మీద అయితే అధిక పని ఒత్తిడి అయితే కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులకైతే ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశమే కనిపిస్తుంది. స్త్రీలు విలువైన వస్తువులు పోగొట్టుకోవడం వల్ల ఇంట్లో వారితో సమస్యలు అయితే కొని తెచ్చుకుంటారు. షేర్ మార్కెట్ వ్యాపారాలు అయితే ఈరోజు స్వల్ప నష్టాలు అయితే చూపిస్తూ ఉంది. కాబట్టి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల, లేదంటే ఆంజనేయ స్వామి వారి ఆలయ సందర్శన చేయడం వల్ల ఈరోజు మీకు చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం. చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొంతమందితో వితన్నవాదం చేయడం వల్ల అయితే నష్టాలు చూస్తారు. ఆర్థిక నష్టాల వల్ల మనసు పాడయ్యే అవకాశం కూడా ఉన్నది. మీరు తీసుకున్న సొంత నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా నిపుణుల యొక్క సలహా తీసుకోవడం ఉత్తమమైన సూచనగా తెలియజేస్తూ కొన్ని ప్రయోగాలు సఫలీకృతం అవ్వకపోవడం వల్ల కూడా నష్టం జరుగుతుంది. గొంతుకు సంబంధించిన అనారోగ్యం కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. శారీరక అనారోగ్యం అయితే ఈరోజు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది. అనుకున్న లక్ష్యాన్ని సాధించే
సాధించే వరకు ఈరోజు విశ్రాంతి అయితే తీసుకోరు. ఒంటరితనం వల్ల తప్పుడు ఆలోచనలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. కొన్ని పనులు ఇతరుల మీద ఆధారపడడం వల్ల ఆ పనులు జాప్యం అంటే ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నది. దాంపత్య జీవితంలో కూడా ఈరోజు సమస్యలు చూపిస్తూ ఉన్నది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే ఈరోజు కలిసి రావు. ఇష్టపడిన వారితో మిత్రత్వం అయితే ఈరోజు మీరు పాడు చేసుకుంటారు. స్త్రీలు భర్తను పిల్లలను అర్థం చేసుకోకుండా వారితో గొడవలకు దిగే అవకాశం అయితే ఉంది. మందబుద్ధి జ్ఞాపక శక్తి తగ్గడం ఈరోజు విద్యార్థుల్లోని పిల్లల్లోని కనిపిస్తున్నది. చురుకుదనం అయితే ఈరోజు తగ్గుతుంది. ఆదాయం ఆశించిన ఆశాజనకంగా అయితే లేదు. రుణ ప్రయత్నాలు కూడా ఈరోజు కలిసి రావు. కుటుంబ సౌఖ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఆరోగ్యం కూడా ఈరోజు భంగం అయ్యే అవకాశమే కనిపిస్తూ ఉంది. ఈరోజు విద్యార్థులు కాలాన్ని వృధా చేసుకోకుండా చదువు మీద దృష్టి సారించడమే మంచి సూచనగా తెలియజేస్తూ, నిరుద్యోగులకు ఈరోజు అనుకున్నటువంటి ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు ఆశాజనకంగా అయితే లేవు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఎక్కువ పని కనిపిస్తూ ఉన్నది. స్త్రీలు భర్తతో విభేదాలకు గురై వారితో గొడవలకు దిగుతారు. వ్యాపారస్తులకు ఈరోజు కష్టానికి తగినటువంటి ఫలితం అయితే కనిపించడం లేదు. కాబట్టి శ్రీ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేయడం ద్వారా, లేదంటే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల ఈరోజు మీకు శుభకరమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని తెలియజేస్తూ, తదుపరి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం. తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. సుఖమైన జీవితాన్ని గడుపుతారు. ఎటువంటి తప్పులు చేయకూడదనే నిర్ణయం తీసుకుంటారు. సంతోషంగా ఉండటం కోసం ప్రయత్నం అయితే చేస్తారు. ఇతరులను సంతోష పెట్టడం కోసం కూడా ప్రయత్నం చేస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు అయితే అనుకూలిస్తాయి. ఎటువంటి విషయాలైనా సరే సులువుగా గ్రహిస్తారు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలనే ఆలోచన అయితే కలుగుతుంది. పార్ట్ టైంలో ఏదైనా చెయ్యాలి, కొత్త ఉద్యోగం చెయ్యాలి అనే ఆలోచనలు కూడా వస్తాయి. వ్యాపారాల ద్వారా డబ్బు బాగా సంపాదిస్తారు. వాహన సౌఖ్యం, వాహన లాభం కూడా కనిపిస్తూ ఉంది. ఇష్టమైన ఆహారాన్ని భుజిస్తారు. పరస్త్రీ వ్యామోహం, శారీరక వాంఛలు ఈ రోజైతే మీరు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి దృష్టి అనేది సారించకపోవడమే మంచిది. స్వల్ప ధనలాభం కూడా చూపిస్తుంది. సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో గట్టి పునాదిని అయితే వేస్తారు. ఆదాయం ఈ రోజైతే ఆశాజనకంగా కనిపిస్తుంది. రుణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం కలిసి వస్తుంది. ఈరోజు ఆరోగ్యం కూడా సత్ఫలితాలను అయితే ఇస్తుంది. అంతా బాగుంటుంది. విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పిన విధంగా నడుచుకుని మంచి శుభ ఫలితాలు పొందుతారు. నిరుద్యోగస్తులకు చక్కటి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరిగినా కూడా మీకు ఇంక్రిమెంట్లు, అదేవిధంగా చక్కటి ప్రమోషన్ లాంటివి లభించే అవకాశం ఉంది. స్త్రీలు ఈరోజు భర్తకు సహాయ సహకారాలను అందిస్తారు. హోల్సేల్ వ్యాపారస్తులు, అదేవిధంగా హోటల్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకున్న లాభాలు అయితే గడిస్తారు. కాబట్టి ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయడం, అదేవిధంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల మరింత చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి తులారాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశివారు దుష్ప్రచారాలను సమర్థవంతంగా అయితే తిప్పికొడతారు. ఖర్చులు మితిమీరిన ఖర్చులు అయితే ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. వీలైనంత వరకు వివాదాలకు, గొడవలకు దూరంగా ఉండడం మంచిది. అలాగే కలహాలకు జోలికైతే ఎట్టి పరిస్థితుల్లోనూ పోవద్దు. మీ పని ఏదో మీరు చూసుకుంటమే ఉత్తమమైన మార్గం. వినోద కార్యక్రమాలకు అయితే ఈరోజు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక పరిస్థితి అయితే ఆశాజనకంగా ఉంటుంది. ఖర్చులు ఊహకి అదనంగా అందనంత దూరంలో ఉంటాయి. కొంతమంది కొత్త వారిని నమ్మడం వల్ల ఈరోజైతే నష్టాలు చూస్తారు. ఎదుటి వారిపై ఈర్ష్య, ద్వేషం కూడా పెంచుకుంటారు. కుటుంబంతో కాలాన్ని గడపాలనే కోరిక ఉన్నా కూడా ఈరోజు సమయం అయితే కుదరదు. లిఖిత పూర్వకమైనటువంటి అగ్రిమెంట్లు ఇలాంటి వాటిలో జాగ్రత్త అవసరం. వివాదాస్పదమైనటువంటి అంశాలకు దూరంగా ఉండడమే మంచిది. ఆరోగ్యంపై దృష్టి పెడతారు. వాహన మార్పులు చేసే అవకాశం కూడా ఈరోజు కనిపిస్తుంది. గృహ మరమ్మతులు అయితే ఇప్పుడు చేయడం అంత మంచి పని అయితే కాదు. ఆదాయం అయితే ఈరోజు ఆశించిన ఆశాజనకంగా అయితే లేదు. రుణ ప్రయత్నాలు కూడా కలిసి రావు. కుటుంబ సౌఖ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. విద్యార్థులు ఈరోజు చెడు వ్యసనాలు, చెడు స్నేహాల వల్ల, వాటికి లోబడడం వల్ల మంచి ఫలితాలు అయితే పొందరు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో విభేదాలు అయితే వస్తాయి. నిరుద్యోగులకు అయితే ఆశాజనకంగా అయితే లేదు. స్త్రీలు ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకు, పరిశ్రమలు నిర్వహించే వారికి ఈరోజు పనులు ఆలస్యంగా జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వారు ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయడం, లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల ఈరోజు చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం.
జన్మలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి అందరూ నన్ను గుర్తించాలి, నన్ను పొగడాలి అనేటటువంటి కోరిక అయితే కలుగుతుంది. దైవ దర్శనం చేయాలనే తపన కూడా పెరుగుతుంది. శ్రమించి ఫలితాన్ని పొందుతారు. పదవులు, కీర్తి, ప్రతిష్టలైతే ఈరోజు పొందుతారు. మొండితనంతో ఈరోజు అనుకున్న ప్రతి పనిని కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందం పెంచుకునే ప్రయత్నాన్ని స్త్రీలు ఎక్కువగా చూస్తారు. ఎదుటివారికి సేవ చేసే తత్వం ఏదైతే ఉందో అది మీకు కలిసి వస్తుంది. లక్ష్యాన్ని ఈరోజు అయితే సులువుగా, సునాయాసంగా చేరుకుంటారు. ఇతరులు ఈరోజు మీ మాటలకి ప్రభావితం అవుతారు. స్వతంత్రంగా ఆలోచించి అయితే ఈరోజు నిర్ణయం తీసుకుంటారు. ఆశయ సాధన కోసం ఎంతటికైనా తెగిస్తారు. ఈరోజు విశ్రాంతి లేకుండా అయితే శ్రమిస్తారు. క్రమశిక్షణతో జీవితంలో మార్పులు తెచ్చుకుంటారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఈరోజు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. దూరదృష్టితో ఆలోచించి మంచి నిర్ణయాలు అయితే ఈరోజు తీసుకుంటే ఆశించిన ఫలితాలు తదనుగుణంగా అయితే కలుగుతాయి. ఈరోజు ఆదాయం అయితే కలిసి వస్తుంది. రుణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం కూడా కలిసి వస్తుంది. ఈరోజు విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికైతే నూతన ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. స్త్రీలు ఈరోజు దైవారాధన చేయడం అయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగజేస్తుంది. వ్యాపారస్తులు ఫ్యాన్సీ, అదేవిధంగా స్త్రీల అలంకరణ సామాన్లు అమ్మేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటాయి. అదేవిధంగా చక్కటి లాభాలు అయితే ఈరోజు చేరుకుంటారు. కాబట్టి ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామి వారి ఆరాధన కానీ, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం, ఆ ఆలయాలను సందర్శన చేయడం వల్ల మరింత చక్కటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అని తెలియజేస్తూ తదుపరి ధనస్సు రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం. ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ఈ రాశి వారికి భాగస్వామ్యులతో అయితే జాగ్రత్త వహించాలి. అంటే భార్య అయితే భర్త పట్ల, భర్త అయితే భార్య పట్ల, అదేవిధంగా వ్యాపారాల్లో పార్ట్నర్ పట్ల జాగ్రత్తలు అయితే ఈరోజు వహించాలి. చెప్పుడు మాటల వల్ల ఈరోజు నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు పట్ల చిన్న చూపు, ఆలస్యం అయితే చేయదు. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడమే మంచిది. భవిష్యత్ అభివృద్ధికి విశేషమైనటువంటి ధనాన్ని అయితే ఈరోజు ఖర్చు చేస్తారు. శారీరకంగా, మానసికంగా ఒత్తిడిని ఈరోజు అధిగమించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఒకనాటి మిత్రుడు ఆగర్భ శత్రువులా తయారయ్యే అవకాశం కూడా ఈరోజు చూపిస్తుంది. వివాదాలకు, కోపతాపాలకు ఈరోజు దూరంగా ఉండడమే మంచిది. ఆర్థిక పరిస్థితి అయితే సంతృప్తికరంగానే ఉంటుంది. మిత్రులతో వివాదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. బంధువులతో చికాకులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆరోగ్య సమస్యలు ఎదురయ్యి చికాకు పెడతాయి. ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు అయితే వద్దు. నిలకడలేని ఆర్థిక పరిస్థితుల్లో కొంతమంది అయితే సతమతమయ్యే అవకాశం చూపిస్తుంది. నిర్మోహమాటంగా మాత్రమే వ్యవహరించండి. మొహమాటానికి పోతే ఏదో నష్టం వచ్చే అవకాశమే కనిపిస్తుంది. అమ్మకాలలో లిఖితపూర్వకమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్త అయితే అవసరం. ఆదాయం ఆశాజనకంగా అయితే లేదు. రుణ ప్రయత్నాలు కలిసి రావు. కుటుంబ సౌఖ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఆరోగ్య భంగం కూడా కనిపిస్తుంది. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ కంటే ప్రేమ వ్యవహారాల మీద శ్రద్ధ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉన్నది అని తెలియజేస్తూ వృత్తి వ్యాపారాల్లో కూడా స్వల్ప ఒడిదుడుకులు అయితే ఈరోజు తప్పవనే చెప్పుకోవచ్చు. స్త్రీలు భర్త చెప్పిన విషయాలు వినకుండా వారి కోపతాపాలకు మీరు గురి అవ్వాల్సిన అవసరం అయితే ఉన్నది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వెహికల్ వ్యాపారం చేసేవారు, వాహన సంబంధమైనటువంటి ఆటోమొబైల్ రంగం వారికి అందరికీ కూడా ఈరోజు కలిసి వచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు. మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందడానికి శ్రీ ఆంజనేయ స్వామి వారి దర్శనం లేదంటే ఆరాధన చేయడం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ఈ రాశి వారికి కీలక వ్యవహారాల్లో సన్నిహితుల సహకారం అయితే పొందుతారు. మీ ప్రతిభా పాఠవాలకైతే ఈరోజు తగిన గుర్తింపు లభిస్తుంది. సభలు, సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. మీ శక్తికి మించిన పనిని అయితే ఈరోజు చేస్తారు. దురలవాట్లకు దూరంగా ఉంటే మానసిక ప్రశాంతత అయితే ఈరోజు లభిస్తుంది. ఉన్నంతలో విలాసవంతమైన జీవితం గడపాలని నిర్ణయం తీసుకుంటారు. సినీ పరిశ్రమలో పనిచేసే వ్యక్తులకు అనుకూలమైన కాలంగానే చెప్పవచ్చు.
ఈరోజు స్వల్ప ధనలాభం మాత్రమే చూపిస్తుంది. ఈరోజు అప్రయత్నంగా ధనలాభం చూపిస్తున్న అది మాత్రం స్వల్పంగానే ఉండే అవకాశమే కనిపిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో ఈరోజు ముందుకు సాగుతారు. కోర్టు కేసుల నుంచి అయితే ఈరోజు బయటపడతారు. ఆకస్మిక ప్రయాణాలైతే లాభిస్తాయి. చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఆదాయం ఆశాజనకంగానే కనిపిస్తుంది. రుణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం కూడా బాగుండే అవకాశం ఉన్నది. ఈరోజు విద్యార్థులు ఎంట్రన్స్ పరీక్షలు అదేవిధంగా రాత పరీక్షలు ఏవైతే చేస్తారో వారికి ఉత్తీర్ణత అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు లాంటివి పొందుతారు. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వచ్చి చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఆశించిన ఉద్యోగం కన్నా చిన్న ఉద్యోగాలు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నది. స్త్రీలు భర్త పట్ల ప్రేమను కలిగి ఉంటారు. వ్యాపార వ్యవహారాల్లో స్నేహంగా ఉండడం వల్ల కొంచెం లాభాలైతే ఈరోజు వ్యాపారస్తులకు చూపిస్తుంది. కాబట్టి ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం. దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. పొలాలు మరియు స్థలాలు అదేవిధంగా రిజిస్ట్రేషన్ వగైరా పనులు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు కలిగినా కూడా చివరికి అవితే ఈరోజు ఆ పనులు పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు అయితే ఆశాజనకంగా ఉంటాయి. రుణాలు తీరి ఊరట చెందుతారు. చిన్ననాటి మిత్రులను అయితే ఈరోజు కలుసుకుంటారు. కుటుంబంలో పురోగతి బాగుంటుంది. జనంలో ఆకర్షణ ఏర్పడుతుంది. న్యాయ రంగంలో వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కొత్త కార్యక్రమాలకు అయితే శ్రీకారం చుడతారు. సంఘంలో విశేషమైనటువంటి గౌరవం లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అయితే ఈరోజు కలిసి వస్తాయి. ఈరోజు ఆదాయం కలిసి వస్తుంది. రుణాల ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం బాగుంది. ఆరోగ్యం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు చదువు పట్ల ఈరోజు ఆసక్తిని కనబరుస్తారు. అదేవిధంగా ఉద్యోగస్తులు కార్యాలయంలో చేయని తప్పులకు అధికారుల నుంచి అపవాదులు అయితే ఎదుర్కొనే అవకాశం అయితే ఉన్నది. స్త్రీలు అత్తమామకు సేవ చేయడం పట్ల అదేవిధంగా భర్తకు సేవ చేయడం పట్ల కాన్సన్ట్రేట్ చేస్తారు. వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకు అయితే స్వల్ప లాభాలు అయితే చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామి వారి దర్శనం చేయడం లేదంటే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మీన రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం. నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ఈ రాశి వారికి పైకి మంచి వాళ్ళుగా నటిస్తూ మిమ్మల్ని పాడు చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్త అయితే వహించడం మంచిది. ఇతరుల మీద కోపపడడం వల్ల మీ పనులు ఆటంకమయ్యే అవకాశం కనిపిస్తుంది. వ్యవహారాలు అయితే ఈరోజు ముందుకు సాగే సూచన అయితే కనిపించడం లేదు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈరోజు ముందుకు కలిసి వచ్చే అవకాశం అయితే లేదు. అనారోగ్య సమస్యలు ఈరోజు వేధిస్తాయి. వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగానే నడిచే అవకాశం ఉన్నది. శ్రమ మరింత పెరిగే అవకాశం ఉన్నది. బంధువర్గంతో ఈరోజు విభేదాలు సూచిస్తూ ఉన్నాయి. ఉద్యోగులకు అదనపు పని భారం పెరిగే అవకాశం ఉంది. రుణ ప్రయత్నాలు అయితే ఈరోజు చేస్తారు కానీ అవి నిలకడగా ఉండవు. ఆర్థిక ఇబ్బందులు అదేవిధంగా దూర ప్రయాణాలు కూడా ఈరోజు కలిసి రావు. అధిక శ్రమ చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా వేసుకోవడమే మంచిది. వ్యాపారాల్లో సామాన్య లాభాలు అయితే చూస్తారో ఉద్యోగాల్లో చికాకులు ఏర్పడతాయి. కుటుంబం ఆరోగ్య సమస్యలతో ఉంటుంది. అదేవిధంగా ఆదాయం ఆశించిన మేరకు లభించదు. ఈరోజు రుణ ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశం కూడా లేదు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. అనారోగ్య సూచన కూడా ఈరోజు చూపిస్తుంది. ఈరోజు విద్యార్థులు ఇంట్లో ఉన్న ధనాన్ని తీసుకెళ్ళి ఇతరులకు ఖర్చు చేయడం అంటే స్నేహితులకు ఖర్చు చేయడం జల్సా చేయడం వంటివి చేస్తూ ఉంటారు. ఈరోజు ఐటీ ఉద్యోగులకు అభిప్రాయ భేదాలు కలిగి ఉద్యోగ నష్టాన్ని చూపిస్తూ ఉన్నది. స్త్రీలు భర్త మనసులో ఏమనుకుంటున్నారో అనే ఆలోచనతో ఆవేదన చెందుతారు. అదేవిధంగా వస్త్ర వ్యాపారస్తులకు ఈరోజు స్వల్ప నష్టాలు చూపిస్తున్నాయి. కాబట్టి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయడం లేదంటే సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం చేయడం వల్ల చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏంటంటే
ఇప్పటివరకు మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఒకే రాశిలో ఉన్నటువంటి కోటానుకోట్ల అంతమందికి వర్తించే కామన్ పాయింట్లు మాత్రమే చెప్పాం. ఇవి వ్యక్తిగత ఫలితాలు కాదు. ఒకవేళ మీకెవరికైనా సరే వ్యక్తిగతమైనటువంటి సంపూర్ణ జాతకం తెలుసుకోవాలి అనే కుతూహలం కలిగినట్లయితే ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ ఫోన్ నంబర్‌కి ఫోన్ చేస్తే అపాయింట్‌మెంట్ రూపంలో మీకు వ్యక్తిగత జాతక ఫలితాలు తెలియచేయడం జరుగుతుంది. ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి రెమెడీలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది అని తెలియజేస్తూ స్వస్తి.